జీడిపల్లి, గండికోట, చెర్లోపల్లి, గొల్లపల్లి ఉపయోగంలో తెచ్చాం. ఒక ప్రాజెక్ట్ ఏ విధంగా మారుతుందంటే ఒక గొల్లపల్లి వల్ల కియా మోటార్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క భైరవాని తిప్ప, పేరూరు ప్రాజెక్టులు త్వరలోనే కృష్ణా జలాలు ఇస్తాం. సమర్థ నీటి నిర్వహణతో సీమ గడ్డకు జలహారతి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో సీమ దశ మారుతుంది. నిన్ననే 1,00,000 కోట్ల ప్రాజెక్టుతో సీమ ప్రపంచానికి హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, అనేక ఖనిజ వనరులున్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. కడప స్టీల్ జూన్లో ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి కానుకగా రాయలసీమకి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఖనిజ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. స్టీల్ ప్లాంట్లకి, సిమెంట్ ప్లాంట్లకి శ్రీకారం చుడతాం. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, అదే మరి సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమ నిజంగానే నేను ఎన్నోసార్లు చెప్పా, రాయలసీమని రత్నాల సీమ చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్గా తీర్చిదిద్దాం. శ్రీహరికోట పక్కనే స్పేస్ సిటీ వస్తుంది. రేపో ఎల్లుండో తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురావడమే కాదు, రాయలసీమని సగర్వంగా నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్క నిర్ణయం 2017లో ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండలో కియా పరిశ్రమ తెచ్చాం. ఇప్పటి వరకు 18 లక్షల కార్లు ఉత్పత్తి చేయడమే కాదు, 80 దేశాల్లో ఇక్కడ తయారు చేసిన కరువు సీమలో తయారు చేసిన కార్లు 80 దేశాల్లో తిరుగుతున్నాయి. రాయలసీమ ఒకప్పుడు డ్రౌట్ జోన్, ఈరోజు గ్రోత్ జోన్గా మార్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.